ఇవాళ ఏదైతే బక్కా జగదీశ్ గారు 10 రోజుల నుంచి కూడా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాం. వారిని పరామర్శించడానికి వెరీ సీనియర్ నాయకులు మోత్కుపల్లి నరసింహ గారు వచ్చారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ఎట్లా చూస్తారు ఇవాళ ఏరికోరు తెచ్చుకుని ఇలాంటి నిరుద్యోగులు ప్రభుత్వం పైన తీవ్రమైన వ్యతిరేకత తీసుకొస్తా ఉన్నారు? ఏం చెప్తారు? ఇప్పుడు ప్రభుత్వం అనేది ఒక తల్లి ఒక తండ్రి. ఆపదున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ఒపీనియన్ చెప్పినప్పుడు వాళ్ళ ఒపీనియన్ గౌరవించిన వాడే లీడర్. ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే లీడర్ అనేవాడుకు లీడర్ లక్షణాలు లేవు, మానవత్వం లేదు, ఒక సామాజిక కోణం కూడా లేదు. ఈ సామాజిక కోణం గురించి ఆలోచించలేని వ్యక్తులు ఇలా అహంకారంతో ప్రభుత్వాన్ని నడుపుతారు తప్ప మరొకటి కాదు. మానవత్వంతో ప్రభుత్వం నడిపితే అది అన్ని రంగాలకు బాగుంటుంది. ఇలా అహంకారంతో ప్రభుత్వం నడిపితే ఎవరు చెప్పగలుగుతారు మూర్ఖులకి? ఇప్పుడు బక్కా జగదీశ్ అంటే ఆయన సొంతం కోసం కాదు, ఇలా నిరుద్యోగ యువకుల కోసం, వాళ్ళ ఎంప్లాయ్మెంట్ కోసం ఇవాళ ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు. ఆయన వికలాంగుడు, మా దళితుడు. అరే మరి చేస్తే చేయొచ్చు. జనరల్గా ఎట్లా చేస్తారంటే 3-4 రోజులు అయినాక గవర్నమెంట్ ఎవరో వచ్చి విత్డ్రా చేస్తారు ఏదో ఒకటి చెప్పి. ఇలా అది లేనే లేదు, సస్య జావుపోమన్నట్టుగా బక్కా జగదీశ్ని మొత్తం గాలి వదిలేసినారు. అంటే చస్తే జావమనేటువంటి అభిప్రాయం తప్ప మరొకటి కాదు. నాకు చాలా బాధగా ఉంది. అందుకనే ప్రభుత్వం మనల్ని పట్టించుకున్నప్పుడు ప్రభుత్వానికి ఎట్లా బుద్ధి చెప్పాలనో ఆలోచిద్దాం. కానీ నువ్వు వెంటనే విత్డ్రా చేసుకోమని మాత్రం ఇప్పుడు నేను రిక్వెస్ట్ చేస్తే కూడా ఆయన ఒప్పుకోవటం లేదు. ఆయన చావు బతుకుల మధ్యలో ఉన్నాడు. ఏమన్నా అయితే మాత్రం బక్కా జగదీశ్కి ఏమన్నా అయితే మాత్రం పూర్తి బాధ్యత ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారిదే, రేవంత్ రెడ్డి గారిదే అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మీరు అనవసరమైన మాటలు మాట్లాడి రెచ్చగొడుతున్నారు. ముఖ్యమంత్రిగా చల్లార్చింది పోయి మంట పెడుతున్నాడు. మీ డ్యూటీ చల్లార్చుకోవడం, మీ డ్యూటీ ప్రజల్లో మంచి గౌరవం తెచ్చుకోవడం, పార్టీకి మంచి పేరు తేవటం. కాంగ్రెస్ పార్టీని వారు భ్రష్టు పట్టిస్తున్నారు. మీరు ఇవాళ ఈ రకమైన పరిస్థితి ఉంటే రేపు పొద్దున పార్టీ పరిస్థితి ఏంటి ఈ రాష్ట్రంలో? ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ మొత్తంగా కూడా ఆలోచించాలి దీని విషయంలో. మరి వాళ్ళ నిరుద్యోగ యువకులు అనేటోళ్ళు వాళ్ళ ఎంప్లాయ్మెంట్ కోసం వాళ్ళు అడుగుతున్నారు. గత ప్రభుత్వం చేయలేదని కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. మరి అదనంగా వాళ్ళకు వచ్చింది ఏంది, నువ్వు చేసింది ఏంది? మొన్న ఇచ్చినటువంటి సర్టిఫికెట్లు కూడా 30,000 ఉద్యోగాలు కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చినాయి. కేవలం సర్టిఫికెట్లు మాత్రమే ఇచ్చాడు. కానీ ఎగ్జామ్స్ రాసింది మాత్రం అన్ని రకాల కార్యక్రమాలు అయిపోయి అప్పుడు ఎన్నికలు వచ్చినాయి కాబట్టి వాటిని సర్టిఫికెట్లు ఇవ్వలేకపోయారు, రిక్రూట్మెంట్ సర్టిఫికెట్స్. ఈయన వచ్చి సర్టిఫికెట్ ఇచ్చారు. ఆ సర్టిఫికెట్లు అన్నీ కూడా ముఖ్యంగా కేసీఆర్ చేసినటువంటి రిక్రూట్మెంట్ తప్ప ఈయనది కాదు. ఈయన 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తా అన్నాడు. ఇప్పుడు 7 నెలలు అయింది, ఒక్క ఉద్యోగం కూడా నువ్వు ఇవ్వలే. మరి ఉద్యోగం ఇవ్వడానికి ఏ రకంగా ఇస్తే బాగుంటుందో గవర్నమెంటు, సీఎం గారు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందే తప్ప ఈ విధంగా ఏదో కిరాయాలు ఎవడయా కిరాయాలు ఎవడన్నా దెబ్బలు కొడితే కూడా కంచెలేసి ముళ్ళ కంపెలేసి కొడితే కూడా పడి ఉంటారా? ఇది ఎంతవరకు సమస్య? అట్లా అభయానం చేయటం అంటే పోరాటం చేసిన వాళ్ళ అవమానపరుస్తున్నావు అంటే మరి గతంలో నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నువ్వు కూడా పోరాటం చేసినావు కదా, అదంతా బూటకపు ఇదేనా? ఇదంతా కూడా మన రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా నిరుద్యోగులు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ పిలిచి కూర్చుండబెట్టి వాళ్ళకు అనుకూలంగా చేయి. కొన్ని అయితే పోస్ట్పోన్ చేయమంటున్నారు, మెగా డిఎస్సి పెట్టమంటున్నారు. దీంట్లో వచ్చే నష్టం ఏంటి? మెగా డిఎస్సి పెట్టకపోతే మరి టీచర్ల కొరుతుంటే పల్లెటూళ్ళలో చదువుకునే పిల్లంతా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, పేద పిల్లలు. మరి టీచర్లే లేకపోతే ఎట్లా చదువుకుంటారండి? 25,000 ఖాళీలు ఉంటే ఏ స్కూల్లో టీచర్ ఉండకపోతే చదివి ఎట్లా వస్తుంది పేద పిల్లలకి? ఇది ఎవరు చూడాలి? గవర్నమెంట్ చూడాలి. ఇమ్మీడియట్గా చదువుకు ప్రాధాన్యత ఇవ్వాలా వద్దా? చదువుకు ప్రాధాన్యత ఇస్తే స్కూల్ నడుస్తాయి. ప్రైవేట్ స్కూళ్ళతో సమానంగా గవర్నమెంట్ స్కూల్ను కూడా నడిపించాలి. అది వదిలేసి అంటే ఏంటంటే ఎవడు చదవద్దు, మా కులాల వల్లే పెత్తందారులుగా మేము చలామణి కావాలంటే అడిగేవాళ్ళు లేకుండా చదవమంటే చదువుకోవద్దు అనేది ఆయన ఉద్దేశం కనబడుతున్నది. ఇప్పటిదాకానే చదువు లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈయన వచ్చిన తర్వాత చదువే మొత్తం బంద్ అయిపోయేటట్టే ఉన్నది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. అందుకని నిరుద్యోగ యువకులు ఏదైతే కోరుతున్నారో అవన్నీ కూడా సమంజసమైనవి, చేయగలిగినవి, అవి ఏ ఇబ్బంది లేనటువంటి డిమాండ్సే. కాబట్టి ఆ డిమాండ్స్ని వెంటనే నిరుద్యోగ యువకులను పిలిచి మాట్లాడి వాళ్ళకు అనుకూలమైనటువంటి నిర్ణయం తీసుకోవాలని మాత్రమే డిమాండ్ చేస్తున్నా. అవమానపరచకు, చదువును అవమానపరుస్తున్నావు. ఇది చాలా బాధాకరం. కష్టపడి చదువుకున్న పిల్లలు మాకు ఉద్యోగం కావాలని బాధపడుతున్నారు.
వాళ్ళని అడ్డం మీద కూలీలు అంటా ఉన్నారు. అడ్డం మీద కూలి అంటే ఈయన కూడా అడ్డం మీద కూలిలాగానే వచ్చిండు మరి ముఖ్యమంత్రి. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎవడు అడ్డం మీద కూలి? మరి నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చినావు? నువ్వు ఎవరు అసలు? 6 నెలల్లో ముఖ్యమంత్రి అయి కూర్చున్నావే, ఎక్కడికి వెళ్ళి వచ్చినావు నువ్వు అసలు? ఏంది నీ త్యాగం? ఏంది? ఏమైనా త్యాగం ఉందా నీ లైఫ్లో? బ్లాక్మెయిల్ చేసి బిజినెస్ చేసుకొని బతకడం నీకు అలవాటు, కానీ మీతోడికి ఏం అవసరం? కాబట్టి ఇది మంచి సాంప్రదాయం కాదు ఇట్లా మాట్లాడటం. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. నిరుద్యోగులను అడ్డ మీద కూలీలని అవమానపరచడం దురదృష్టకరం, బాధాకరం. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. వాళ్ళ చదువును అవమానపరుస్తున్నావు, వాళ్ళ అమ్మ నాయనలను చదివించిన అమ్మ నాయనలను అవమానపరుస్తున్నావు, పేదరికాన్ని అవమానపరుస్తున్నావు. ఇది చాలా బాధాకరమని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇక్కడ నిరుద్యోగులు కూడా మొన్న చిన్నారెడ్డి గారి కాళ్ళ మీద పడడము, ఎన్నో అర్జీలు పెట్టుకుంటున్నా ఉన్నారు సార్. పక్క పార్టీ ఎమ్మెల్యేలను తెచ్చుకోవడంలో ముఖ్యమంత్రి బిజీ ఉన్నారు, మా సమస్యలు పట్టించుకోవట్లేదని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఆయనకు ప్రజల్లో గ్రాప్ పడిపోయిందండి. మొన్న 17 సీట్లకు 8 సీట్లే గెలిచాడు, బొక్కబోర్లో పడ్డాడు. కేంద్రం ఏదైతే సెంట్రల్ పార్టీ ఉందో, రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ కానీ నేను చాలా అసహ్యంగా చూస్తున్నమాట నిజం. ఈ పరిస్థితులలో దీన్ని ఆయన పదవి ఎడబొద్దు అనేటువంటి అభిప్రాయం కింద టెక్నికల్గా సంఖ్య ఉండాలని వాళ్ళందరూ తెచ్చిపెట్టుకుంటున్నాడు. దానివల్ల వచ్చేది ఏం లేదు, పోయేది ఏం లేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళను కూడా పక్కకు నెట్టడానికి, రేపు ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో ఈయనను పక్కకు నెడతారేమనే భయం కింద వీళ్ళని తెచ్చుకుంటున్నాడు. కాబట్టి పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఆలోచించుకోవాలి. ఈయన ఎందుకు తెస్తుండ అంటే ఆయన సేఫ్టీ కొరకు తెస్తుండ, పార్టీ కొరకు కాదు. కాబట్టి ఈ విషయాన్ని కూడా పార్టీలో ఉన్న పెద్ద మనుషులంతా ఆలోచించాలని సందర్భంగా నేను తెలియజేస్తాను.